గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికా నిర్ణయాలు అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో అమెరికా భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, H1B వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావం చేయడంతో పాటు అస్థిరతకు దారితీస్తాయని పేర్కొన్నారు. అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 16 మంది ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన అమెరికా మేధావులు, బిజినెస్ లీడర్ల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి బృందానికి వివరించారు. ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని, దేశ విదేశాల నుంచి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి వస్తున్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో మరియు దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని పేర్కొన్నారు. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. హైదరాబాద్లో గేమ్ చేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని అమెరికా బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, మ్యానుఫ్యాక్చర్ జోన్లు అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చెప్పారు. డ్రై పోర్టు ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఏపీలో మచిలీపట్నం పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అభివృద్ధి చేస్తామని, సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు అమెరికా ప్రతినిధులకు సీఎం వివరించారు. హైదరాబాద్లో 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయన్నారు. మొత్తం 500 ఫార్చ్యూన్ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని, ఫ్యూచర్ సిటీలో పాలు పంచుకోవాలనే ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు. చైనా +1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏఐసిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. హైదరాబాద్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లలో ప్రధాన వాటాను సరఫరా చేశాయని, స్వదేశీ కంపెనీలను మరింత పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు.